జరగడానికి సహాయం చేసి వాక్యంలో మీరే ఉండి ఈ దాసును ప్రత్యేక అభిషేకించి ఈ కార్యక్రమం జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరూ అలా నిల్చుండగానే మనము ఈ సమయంలో రామచంద్రపురము పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న దైవజనులు పాస్టర్ రాజేంద్ర కుమార్ గారు వచ్చి వివాహ వర్తమానం అందించవలసిందిగా ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరూ చప్పులు కొడితే ఆహ్వానిద్దాం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరిని దీవించును గాక. అందరూ అలా నిలబడి ఉంటుండగానే చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుదాము. మనకు బాగా పరిచయమైనటువంటి వాక్య భాగము మనం చదువుకుందాము. దయచేసి ఒకరు సహకరించండి. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదని ఆయన తల్లి పరిచారికలను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడని చెప్పింది. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేది. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయి ఆ ద్రాక్షరసము ఎక్కడుండి వచ్చును ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయింది. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచింది. అందువల్ల ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చదవబడిన వాక్యమునకు దేవుడు తన పరిశుద్ధాత్మను జతచేయుగాక. మనందరం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహిమగల మా తండ్రి, కృపామయుడ, ప్రేమమయుడ, నీకు స్తోత్రములు. అద్భుతమైనటువంటి వివాహ కార్యక్రమం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చక్రవర్తి షారోన్ బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, పరిశుద్ధ వివాహము ద్వారా వారిని దేవాన్ని జతపరచబోతున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సందర్భంగా ప్రభు ఎంతవరకు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటూ కొద్దిసేపు నువ్వు రంగం మీదకి వచ్చి మాట్లాడమని, ఉపయోగకరమైన మాటల ప్రభువా, ఆ జతపరచబడబోతున్న బిడ్డలకు ప్రభువా, చేరి వచ్చిన ప్రజలకు ప్రభువా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నాయన నువ్వు దయచేసి నీవే మాట్లాడి అద్భుతమైన దేవుడిగా రుజువుపరచుకోమని, నన్ను పక్క జరిపి నీవు రంగం మీదకి రమ్మని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనశుభ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అందరూ కూడా ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. మరి నేను అక్కడ కూర్చున్నప్పుడు కొంతమంది కనపడ్డారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు కనపడలేదు. మరి దైవజనులు చెప్పింది నిజం. మరి ఎవరు వింటున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియదు. అయినప్పటికీ మరి కొన్ని కార్యక్రమాలకి కొన్ని సెట్టింగులు తప్పవండి. చాలా సంతోషము. నన్ను ఎంతగానో ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించినటువంటి దేవుని సేవకులు, మా స్నేహితులు, మా నిశ్చల్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే ఇక్కడ వివాహకర్తగా వచ్చినటువంటి దేవుని సేవకులు, మరి దైవజనులు పాస్టర్ పాల్ విక్టర్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. పెండ్లి కుమార్తె తరపు నుంచి వచ్చినటువంటి మరి దైవ సేవకులు రత్నపాలయ్య గారికి కూడా నా ప్రత్యేక వందనాలు. అలాగే
మరొక దైవజనులు బెన్నీ గారు మరి చక్కటి ప్రార్థన చేశారు. దైవజనులు సీనియర్ సేవకులు అసలు బెన్నీ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి బిషప్ తిమోతయ్య గారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చక్కటి గ్రీటింగ్స్ దైవజనులు తెలియజేశారు. నేను చాలా సంతోషపడ్డాను. అలాగే వేదిక కింద ఉన్నటువంటి దైవజనులు ఇరుపక్షాల బంధువులకి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు స్పెషల్ అట్రాక్షన్, ఈ యొక్క కార్యక్రమం అంతటికీ కూడా ప్రధానమైన వ్యక్తులు ఎవరంటే హల్లెలూయా మరి పెండ్లి కుమారుడు చక్రవర్తి, పెండ్లి కుమార్తె షారోన్, వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాకాంక్షలు, దేవుని నుండి దీవెన చేస్తా ఉన్నాను. మంచిది. ఈరోజు దేవుని పిల్లలారా కొద్ది మాటలు మనము మరి ధ్యానం చేసుకుందాము. నేను చెప్పబోయే వర్తమానం పేరు ఏంటంటే ఎన్నడూ రుచి చూడని ద్రాక్షారసం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి చక్కటి వివాహ కార్యక్రమం ఇది. మంచి సంగతులు దైవజనులు చెప్పారు. ప్రియులారా మరి వారందరూ కూడా చక్కటి సీనియర్స్, మంచి దైవజనులు. మరి అవకాశం నాకు ఇచ్చినందుకు నేను కూడా సంతోషపడతా ఉన్నాను. కొన్ని విషయాలు మనం చూద్దాము. ఏ వివాహం జరిగినా క్రైస్తవ వివాహంలో ఈ యొక్క కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటారు, లేకపోతే కానా పెండ్లి విందుని, ఆ కానా పెండ్లిని గుర్తు చేసుకుంటారు. అందులోంచి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. వివాహం అనేది దేవుడే ఏర్పాటు చేశాడని మనకు తెలుసు. ఆమేన్. ఎందుకంటే 3 సందర్భాలు మనం చూస్తాము. ఒకటి ఏమిటంటే ఏదైనా వనంలో దేవుడు ఆ వివాహాన్ని జరిగించాడు. ఆదాము అవ్వలకి ఆయన వివాహం జరిగించాడు, జతపరిచాడు వారిని. మరి ఇద్దరు కూడా మరి జతపరచబడ్డ వివాహం. పిల్లలు వారు జతపరచబడబోతే మరి ఎన్ని కార్యక్రమాలు చేసినా కానీ వారి ఇరువురికి మరి ఇష్టత లేకపోతే ఎన్ని పెద్ద హంగామాలు చేసినప్పుడు కూడా ఏమి ప్రయోజనం ఉండదు. కనుక దేవుడే వివాహాన్ని చేశాడు, జతపరిచాడు వారిని. మరలా ఆ దేవుడే శరీరధారిగా భూమి మీదకి వచ్చి వివాహంలో హాజరయ్యాడు. ఆయన ఒక వివాహాన్ని చేశాడు, మరొక వివాహంలో హాజరయ్యాడు. అయితే ఈ చివరి దినాల్లో ఆయనే పెండ్లి కుమారుడిగా తన వధువును వివాహం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చేశాడు, హాజరయ్యాడు, ఇప్పుడు ఆయనే వివాహం చేసుకుంటా ఉన్నాడు. కనుక వివాహం అనేది ఒక ప్రాముఖ్యమైన కార్యము. ఎందుకంటే బైబిల్లో మనం చూసాము, చక్కగా దైవజనులు దాన్ని గుర్తు చేశారు. వివాహము అన్ని విషయముల్లో ఘనమైందిగా ఉండాలన్నాడు. ఘనమైందిగా అంటే మనకు తెలుసు, మరి లోకానుసారమైనటువంటి ఏవేవో కార్యక్రమాలు చేయడం దాన్ని బట్టి ఘనం కాదు. కానీ అక్కడికి దేవుడు వచ్చి మరి ఆ ఇద్దరు బిడ్డల్ని వాక్యానుసారంగా జతపరచడమే అది ఒక మంచి వివాహము, ఘనమైన వివాహం అని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. చక్కటి దైవజనుల సమక్షంలో, ఆ పరిశుద్ధమైనటువంటి వాతావరణంలో, దేవుని యొక్క మరి సన్నిధి సమక్షంలో వారు జతపరచబడ్డమే ఘనమైన వివాహం. చూడండి, మరి ఇక భూమి మీద ఒక వివాహానికి శరీరధారిగా ఆయనే ఒక వివాహానికి హాజరయ్యాడు. కానాలో మరొక వివాహం జరిగింది. ఈ గలిలయ ప్రాంతంలో కానా అనే ఊరిలో వివాహం జరిగింది. ఈ గలిలయ అంటే అర్థం ఏమిటంటే గుండ్రని అని అర్థం. ఇంకా కొంచెం డీప్గా దాన్ని ఆలోచన చేస్తే దేవుని పిల్లలారా ఏమీ లేదని అర్థం. ఈ కానా అంటే అర్థం ఏమిటంటే అదొక జమ్ము, ఒక గడ్డి, మరి అశాశ్వతమైంది. ఏమీ లేని అశాశ్వతమైనటువంటి ఆ వ్యక్తుల దగ్గరికి దేవుడు వస్తా ఉన్నాడు. ఈరోజు కూడా వితౌట్ గాడ్, హల్లెలూయా, వి ఆర్ ఆల్ జీరో. దేవుడు లేకుండా మనందరం సున్నా అయి ఉన్నాం. దేవుని బట్టి ఘనత, హల్లెలూయా, దేవుని బట్టి ఈ యొక్క సంతోషము దేవుని పిల్లలారా. కనుక ఏమీ లేని మరి ఆ గడ్డి వంటి ప్రాంతాల్లోనికి, ఆ సున్నా ప్రాంతాల్లోనికి దేవుడే వచ్చాడు అక్కడికి. హల్లెలూయా. ఒక వివాహం జరుగుతూ ఉన్నది. చక్కగా అక్కడ మనం చూస్తున్నాము, ఆ వివాహానికి యేసు పిలువబడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆహ్వానించబడిన వివాహము అది గొప్ప వివాహం అని నేను నమ్ముతున్నాను. ఇదిగో చాలా మంది ఆయనకి ఆహ్వానం పలకరండి. మరి అన్నీ ఉంటాయి కానీ దేవుడు ఉండడు అక్కడ. సమస్తము ఉంటాయి, బంధువులు, స్నేహితులు, ఆర్కెస్ట్రాలు, భోజనాలు అన్నీ ఉంటాయి, అన్ని కార్యక్రమాలు ఉంటాయి. కానీ అక్కడ దేవుడు వెతికితే దేవుడు ఏముండడు అక్కడ. దేవుడు వెతికితే దేవుడు ఉండడు అక్కడ. కానీ ఆ వివాహం చేసుకున్న వారు ఎవరో కానీ యేసును పిలిచారంట. ఆయన శిష్యులు కూడా ఆ వివాహానికి హాజరయ్యారు.
హల్లెలూయా. మనం చదువుకున్నాము, ప్రతి వచనంలో కూడా అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. ప్రతి వచనంలో కూడా అద్భుతమైన మాటలు ఉన్నాయి. యేసును ఆయన శిష్యులను ఆ వివాహములకు పిలువబడ్డారు. ఈరోజు దేవుడు లేకుండా చాలా కుటుంబాలు కొనసాగిపోతూ ఉన్నాయండి. వివాహాలు చేసుకున్నారు, అక్కడ దేవుని ఆలోచన లేదు చాలా మందికి. ఇక్కడ మరి పెండ్లి కుమార్తె యొక్క దైవ సేవకులు కానివ్వండి, పెండ్లి కుమారు యొక్క దైవ సేవకులు కానివ్వండి, మంచి సాక్ష్యాలు ఇచ్చారు. ఇక్కడ ఇదంతా కూడా దైవజనుల సమక్షంలో మాత్రం జరుగుతుంది. పెద్దలు కుదిర్చి దైవజనులు పరిశుద్ధమైనటువంటి వివాహాన్ని జరిగిస్తూ ఉన్నారు. దేవుని పిల్లలారా, నిజంగా ఈ వివాహానికి యేసు కూడా పిలువబడ్డాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. మరి ఈ యొక్క కుమారుడు చక్కటి సేవకులు పాస్టర్ పీటర్ గారి ద్వారా బాప్తిసం పొందారని దైవ సేవకులు చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. మంచి దైవజనుడు పాస్టర్ పీటర్ గారి ద్వారా మరి ఆ బిడ్డ బాప్తిసం పొందడము, అలాగే మంచి దైవజనుడు చేతిలో బాప్తిసం పొందినటువంటి ఆ యొక్క కుమార్తె, ఇద్దరు కూడా చాలా సంతోషము. ఈ వివాహానికి యేసు పిలువబడ్డాడు. కానీ కొన్ని వివాహాల్లో, కొన్ని కుటుంబాల్లో యేసు లేడు. ఒకసారి ప్రతి కుటుంబం చెక్ చేసుకోవాలని ప్రేమతో మనం చేస్తా ఉన్నాం. చాలా కుటుంబాలు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి, కానీ దేర్ ఈజ్ నో జీసస్ క్రైస్ట్. అక్కడ యేసు లేడు, అన్నీ ఉన్నాయి. ఇదిగో వివాహం అంటే అన్నీ సమకూర్చుకుంటారండి. ఓ మరి బట్టలు సమకూర్చుకుంటారు, వస్తువులు సమకూర్చుకుంటారు, ఆహార పదార్థాలు సమకూర్చుకుంటారు. ఓ మరి పెళ్లి కుమారుడు అయితే గృహాన్ని చక్కగా సిద్ధపరచుకుంటాడు. మంచిది, ఇవన్నీ వద్దని నా ఉద్దేశం కాదు. వేర్ ఈజ్ జీసస్ క్రైస్ట్? హల్లెలూయా. మీ యొక్క ఫ్యామిలీ లైఫ్లో, మీ కుటుంబ జీవితంలో యేసు ఎక్కడా? యేసుక్రీస్తుతోనే మీరు ప్రారంభిస్తూ ఉన్నారా? ఇదిగో ఆ వివాహంలో యేసున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, వాక్యం లేకుండా, ఓ ప్రభు అయిన యేసుక్రీస్తు లేకుండా, ఓ మరి అన్నీ ఉన్నా కానీ మనశ్శాంతి ఉండదని ప్రేమతో మనం చేస్తున్నాం. చాలా మంది జీవితాల్లో మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏమిటండి? చాలా మంది కుటుంబాల్లో మరి దుఃఖపడడానికి కారణం ఏమిటండి? ఎందుకు? ఒకే ఒక కారణము, అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు లేడు. బైబిల్లో మనము చాలా సార్లు చూస్తూ ఉంటాము, నోవహు కాలంలో ప్రజలందరూ ఎలా ఉన్నారు? ఎవరికి నచ్చినట్టుగా వారు చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. అక్కడ ఎవరికి చేసుకుంటున్నారు? పెద్దలు లేరు, ఓ పరిశుద్ధులు లేరు, సేవకులు లేరు, వారికి నచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. కానీ క్రొత్త నిబంధనలో ఒక వివాహం జరుగుతూ ఉంది. ఆ వివాహంలోనికి యేసు వచ్చాడు. హల్లెలూయా. ఈ రోజు కూడా మీ గృహాల్లోనికి యేసును ఆహ్వానిస్తారని నేను చాలా ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు యేసును ఆహ్వానిస్తే ఆ సమస్య ఖచ్చితంగా అది తొలగిపోతుందని నేను వాక్యం బట్టి ఒక దైవ సేవకుడిగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. యేసుని పిలిచారు, అంత మాత్రమే కాదు, ఆయన శిష్యుల్ని కూడా అక్కడ పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఏం జరిగిందంటే, ఆ యొక్క యోధ పెళ్లిళ్ళలో ఏం చేస్తారో మనకు తెలుసు. వారికి నచ్చినంత, వారు అడిగినంత, వారు తృప్తిగా పొందినంతగా ద్రాక్ష రసాన్ని పోస్తారు. మన ఏరియాలో మటన్ వేస్తే గొప్పగా చెప్పుకుంటాం మనం, నిజమేనా? బాగా చిన్నప్పుడు ఆ బిర్యానీలో అవేంటండి, మిల్ మేకర్లు వస్తే చాలనుకునేవాళ్ళు. ఒక్కోసారి స్వీటు కూడా వేసేవారు కాదు. మీకు తెలుసా? అలా వచ్చి ఈ స్వీటు నాకు ఒక కొత్తది అనుకునేటప్పటికి పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి స్వీటు. ఎప్పుడైనా ఎక్కడైనా పలావు అంటే మ్యారేజ్లో అబ్బా చాలా బాగా జరుగుతుంది అబ్బాయి అనుకునేవాళ్ళు. ఇప్పుడు బిర్యానీ అన్నా, చికెన్ అన్నా, మటన్ అన్నా కామన్ అయిపోయింది. ఈ ఏరియాలో మరీ కాస్ట్లీగా ఉంటాయి పెళ్ళిళ్ళు, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ యోధా పెళ్ళిళ్ళు మరి మటను, చికెను ఇంకా ఐటమ్స్ పెద్దగా లేకపోయినప్పటికీ కూడా వారికి ద్రాక్ష రసం అడిగినంతగా అయ్యాయి. అది కనుక లేకపోతే అక్కడ సమస్య ఏర్పడుతూ ఉంటుంది, పెళ్లి వారికి అవమానం వస్తుంది. ప్రియ దేవుని పిల్లలారా, అయితే ఏ సమస్య రాకూడదో అదే సమస్య వచ్చిందండి. ఏ ఇబ్బంది రాకూడదో అదే వచ్చింది. కొన్నిసార్లు నీ గృహంలోనికి యేసును ఆహ్వానించినప్పుడు కూడా ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు. పరీక్షల గుండా దేవుడు నడిపిస్తాడు. ఏ మాత్రం తొందరపడొద్దు, ఆయన అక్కడే ఉంటే ఆ సమస్యను ఖచ్చితంగా ఆయన పరిష్కరిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయిందంట, ద్రాక్షారసం అయిపోయింది. కానీ ఒక్క విషయం గమనించండి,
అందరూ యేసుని ఆహ్వానించామని సంబరపడుతున్నారు. కానీ మీకు ఒక సంగతి చెప్పనండి, యేసును పిలిచారు కానీ ఇంకో కార్యం కూడా చేశారంట. వాళ్ళు ఏం చేశారో తెలుసండి, యేసును మరిచారు కూడా. వాళ్ళు, నా మాట అంతమందికి అర్థమైంది. యేసుని ఏం చేశారంట, పిలిచారు, దెన్ మరిచిపోయారు. యెషయా గ్రంథం చదువుకుంటున్నారు కానీ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని వాక్యాలు, సండే స్కూల్ వాక్యాలు వల్లిస్తున్నారు కానీ ఆ వచ్చిన ఆయన దేవాది దేవుడు అని వారికి అర్థం కాలేదండి. హల్లెలూయా. ఆ దిగి వచ్చిన ఆయన పాత నిబంధనలు యెహోవానే శరీరం దాల్చుకుని కొత్త నిబంధనలు యేసుక్రీస్తుగా వచ్చాడని వారు మర్చిపోయారు దేవుని పిల్లలు. హల్లెలూయా. సముద్రమును రెండు పాయలుగా చేసినటువంటి గొప్ప దేవుడని, సృష్టికర్తని వారు మర్చిపోయారు. ఈరోజు చాలా మంది మర్చిపోతా ఉన్నారు. యేసును పిలుస్తున్నారు, మా దగ్గరికి రండి ప్రభువా, మా కోటాలకు రండి ప్రభువా, మా గృహంలోనికి రండి ప్రభువా అని ఆహ్వానిస్తున్నారు కానీ మర్చిపోతున్నారు పిలిచిన ఆయన్ని. కొన్నిసార్లు యేసును ఒక్కసారి పక్కన పెడితే, అంటే ఆయన పక్కన పెట్టమని కాదు కానీ కొన్నిసార్లు మమ్మల్ని పిలిచి మమ్మల్ని మర్చిపోతూ ఉంటారు. నిజమా కదా? అసలు వాళ్ళు టిఫిన్ చేశారా, మంచిలు తాగారా అనవసరం. వాళ్ళకి భోజనం టైం అయిపోయింది అనుకోండి, టైం అయిపోయింది ముగించండి. హల్లెలూయా. మేము ఎంత దూరాల నుంచి వచ్చామో, కాకినాడ అవతల నుంచి ఒకలో, ఏలూరు నుంచి ఒకలో, హల్లెలూయా. మరి ముక్తేశ్వరం నుంచి, రాజమండ్రి ప్రాంతాల నుంచి, ఈ ప్రాంతాల నుంచి వచ్చాము, ఇక్కడ ఏకమయ్యాము అని అనుకుంటారు కానీ మేము ఉదయం నుంచి కనీసం పచ్చి మంచిలో కూడా తాకుండా వస్తాం. కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు గుర్తించం. సరే, మా బోటోళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్తించండి. ఆయన పిలిచి మర్చిపోకండి, ఆయన ఆహ్వానించి మర్చిపోవద్దు. ప్రభువా నాకు సహాయం చేయయ్యా అని అడుగుతావు కానీ ఆయన వచ్చి సహాయం చేయడానికి నీ దగ్గరికి వస్తే నువ్వు గుర్తించలేవు ఆయన్ని. హల్లెలూయా. కొన్నిసార్లు ఆ యొక్క దేవుడు నీ సేవకుడు ద్వారా ఆయన వస్తాడు. నీ సేవకుడు రూపంలో ఆయన నీ గృహానికి వస్తాడు. ఈ యొక్క వివాహానికి సేవకుల రూపంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. నమ్ముతున్నారా? దైవజనుల యొక్క రూపంలో దేవుడే ఈ వివాహానికి హాజరయ్యాడు. అయితే ఈ మాటలు మీరు ఖచ్చితంగా గుర్తిస్తారని, ఇక్కడే యేసు ఉన్నాడని గుర్తిస్తాడని నేను నమ్ముతున్నాను. పిలిచారు. వాస్తవంగా కొంచెం బంధుత్వం ఉందేమో, ఆ బంధుత్వాన్ని బట్టి కూడా మరియా కూడా పిలువబడింది అక్కడికి. వాస్తవానికి అది నతానియేలు యొక్క గ్రామం అని కొంతమంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పుడు కూడా బంధుత్వాన్ని బట్టో ఇంకొక దాన్ని బట్టో ఆయన పిలిచినప్పుడు కూడా ఆయన ఏ బంధుత్వాన్ని బట్టి వెళ్ళలేదు కానీ అక్కడికి ఆయన ఒక అద్భుతాన్ని చేయడానికి, మొదటి సూచక్రియను జరిగించడానికి అక్కడికి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడుగా, లేఖనంలో ఏదైతే రాయబడిందో చరిత్రలో ఉన్న దేవుడిగా కాకుండా చరిత్ర నుంచి వెలుపులకు వచ్చిన దేవుడిగా ఆయన రుజువుపరచుకోవడానికి అక్కడికి వెళ్ళాడు ఆయన. అయితే ఎవరో గుర్తించలేదు కానీ ఒక ఆమె గుర్తించిందంట. ఏమంటారు చెప్పండి? ప్రపంచంలో ఎంతమంది ఉన్నా యేసును గుర్తించరు కానీ అందరూ పాటలు పాడినా ఉండే. కొంతమంది పాడైతే యేసును గుర్తించారనుకున్నారా? దేవునికే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో యేసు మంచి దేవుడు, గొప్ప దేవుడు అని పాటలు పాడినప్పటికీ కూడా వారు గుర్తించలేదు. ఎలా చెప్పగలవు పాస్టర్ గారు? వాళ్ళ మెల్లో సిలువ ఉంది కదా, ఇంట్లో ఫోటో ఉంది కదా. లేదయ్యా, వాడు పాటలు పాడేస్తాడు కానీ మళ్ళీ సినిమా పాటలు కూడా పాడేస్తాడు వాడు. మీకు తెలుసా? వాడికి మార్పు ఉండదు. ఎక్కడన్నా మైకిస్తే పాడేస్తాక రెడీ అయిపోతూ ఉంటాడు. ఒక్కొక్క ఆవిడ మైకిస్తే పాడేస్తాక రెడీ అయిపోతూ ఉంటుంది. కానీ వారు ఇంటికి వెళ్ళిన తర్వాత బతుకులు మాత్రం బాగోవు. వారు యేసుని గుర్తించలేదు. హల్లెలూయా. ఇక్కడున్న ప్రజలు మాత్రం మంచివారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఈ గ్రామస్తులు చక్కటి దైవజనులు, మరి మంచి దైవజనుల ద్వారా ఈ గ్రామం పెరుగుతుందని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. కొన్ని స్థలాల్లో చూసినప్పుడు దుఃఖము, వేదన, వారు గుర్తించరు యేసు. వారి యొక్క నామకార్థ స్థితిని బట్టి వారు యేసును గుర్తించలేదు, మర్చిపోయారని ఈజీగా అర్థమవుతుంది. క్షమించండి, నన్ను ఏమనుకోద్దే. చర్చికి వెళ్తున్న అనేక కుటుంబాలు సాయంకాలం అయ్యేసరికి గృహ ప్రార్థనలు కాకుండా టీవీల దగ్గర కూర్చుంటున్నారు చూడండి. వారు శుక్రవారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళినా, శనివారం వెళ్ళినా, ఆదివారం ఆరాధనలో కూర్చుని కానుకలు అర్పించినా వారు యేసును గుర్తించలేదు, మర్చిపోయారని నేను అన్నాను. కాదనుకుంటే మీరు చెప్పొచ్చు నాకు. ఎంతమంది అయితే సీరియల్లో మునిగిపోయారో, ఎంతమంది అయితే సినిమాల్లో మునిగిపోయారో, ఎంతమంది అయితే లోక కార్యాల్లో మునిగిపోయారో, హల్లెలూయా, వారు యేసును మర్చిపోయారని నేను చెబుతా ఉన్నాను. ఈరోజు ఎంతమంది మర్చిపోయినా ఎన్నికలో ఉన్నవారు మర్చిపోవాలి.
జగత్తుకు పునాది వేయబడకునిపే దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో వారు మర్చిపోరు. హల్లెలూయా. అక్కడ ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే యేసు తల్లి అక్కడ ఉండేను. హల్లెలూయా. ఆమె పూజలు అందుకోవడానికి కాదు కానీ ఆరాధించడానికి వస్తా ఉంది ఆయన్ని. యేసు తల్లి అక్కడ ఉండేను. చూడండి, ఆయన జన్మలో ఉంది యేసు తల్లి ఉందా? ఇదిగో ఆయన యొక్క మరణంలో ఉంది యేసు తల్లి. ఆయన పునరుత్థానుడైన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత పెంతెకొస్తు పండగ దినాన మేడగదిలో కూడా ఉంది యేసు తల్లి. హల్లెలూయా. ఇదిగో ఆయనతో పాటు ఇప్పుడు వివాహంలో కూడా ఉన్నది. నేను అడుగుతున్నాను, నువ్వెక్కడా? యేసు తల్లి ప్రభు అయిన యేసుక్రీస్తుతో వివాహంలో ఉన్నది. నువ్వెక్కడ ఉంటున్నావే? నీ నివాసం ఎక్కడ? నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? ఎక్కడ జీవిస్తా ఉన్నావు? పాస్టర్ గారు, ఎక్కడ ఉంటామేంటి? ఇదిగో గొల్లపాలెంలో ఉన్నాను నేను, కరాకు దగ్గర ఉన్నాను నేను. దేవునికి స్తోత్రం. నేను సంఘంలో ఉన్నాను. సంఘంలో ఉన్నప్పుడు కూడా లక్షల కిలోమీటర్లు యేసుకు దూరంగా ఉంటున్నావు. జాగ్రత్త. నువ్వు యేసుతో ఉన్నా అనుకుంటున్నావు. కాదు కాదు సహోదరుడా, సహోదరి, యేసు తల్లి ఆ మ్యారేజ్ లో ఉంది. ఆయనతో పాటు పెంతెకొస్తు పండగ దినాన మరి ఉన్నది. పరిశుద్ధాత్మను పొందుకున్న వారిలో ఆమె ఒకరు. ఆయన కార్యములన్నీ తలపోసుకుంటా ఉన్నది. జన్మనిచ్చింది. మరి ఆ యొక్క శరీరానికి, యేసుక్రీస్తు అనబడే ఆ శరీరానికి జన్మనిచ్చింది. ఇదిగో ఆయన అద్భుతాలు చూస్తా ఉన్నది. ఒక దినాన్న ఆయన పరిశుద్ధాత్మగా దిగి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మను పొందుకుని ఆమె కూడా వారిలో ఒకరుగా ఉందామె. అయితే నిన్ను అడుగుతున్నాను, నువ్వెక్కడా? యేసు తల్లి అక్కడ ఉండేను. సహోదరి ఎక్కడా? ఖాళీ లేదు అయ్యగారు. ఆదివారం పిల్లోడి చేత కానుక పంపించేస్తాను సంఘానికి అయ్యగారికి. ఎందుకంటే కొన్ని సంఘాల్లో మరి ఇక్కడైతే నాకు తెలియదు. హల్లెలూయా. ఇక్కడ మంచి దైవజనులు, ఖండించే దైవజనులు ఉన్నారు అందరూ కూడా. కొన్ని స్థలాల్లో అయితే ఆదివారాలే ప్రోగ్రాలన్నీ కూడా పాస్టర్నే బలవంతం పెడతా ఉంటారు. మా పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం జరగాలి. నాకు చేత కాకపోతే చేస్తాను, లేకపోతే నేను ఊరుకోను. వారు చెప్తే నేను చేయను. నాకు వెన్నుముక లేదనుకోండి, వాళ్ళు ఏం చెప్తుంది? నాకు వెన్నుముకగా ఉంటే హల్లెలూయా, నీకు ఇష్టమైతే రా, లేకపోతే మానే. నీ కవర్లో నీ డబ్బులు, హల్లెలూయా, సెంట్లు, సబ్బులు అవసరం లేదు. ఏమంటారు? ఎందుకంటే వాటి కొరకు మేము సేవ చేయట్లేదు. ఆదివారం అయ్యగారు పిల్లల చేత కానుక పంపించేసాను చూసారా? వద్దు. ఎక్కడ? యేసు తల్లి యేసుతో పాటు మ్యారేజ్లో ఉంది. మరి నేను యేసు ప్రభు భార్యను, నేను గొర్రె పిల్ల భార్యను, నేను ఆయనతో పాటు పెళ్ళిలో ఉంటాను అని అన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? మరి ఆదాముని అడిగాడంట ప్రభు యేసుక్రీస్తు, లేకపోతే యెహోవా ఏమన్నాడు? ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ఆయన అంటాడు, తోట చెట్లు నీ స్వరం విన్నప్పుడు బెంబేలు ఎత్తిపోయింది ఆయన. అయ్యి బాబా, ఇలా ఇట్టు చూసి అట్టు మాయమైపోతున్నాయి రోజులన్నీ కూడా. ఆదివారం వచ్చేస్తుంది, కోటాలు వచ్చేస్తున్నాయి, బాధలు వచ్చేస్తున్నాయి. తోటలో నీ స్వరం విన్నప్పుడు దాక్కున్నాను, చెట్లు చోటునున్నాను, దిగంబరిగా ఉన్నాను. నీకు దిగంబరి అని చెప్పుకున్నాడు ఎవడరా? ఆదామా. ఎక్కడున్నావు? చెట్టు చాటున్నావా? ఇదిగో యేసు తల్లి ఆయనతో పాటు ఆ వివాహంలో ఉన్నది. నువ్వెక్కడున్నావు? ఆదివారాలు మానేసి, లేకపోతే దేవుని కార్యక్రమం మానేసి, దేవుని కొరకు ప్రార్థన మానేసి నువ్వెక్కడుంటున్నావు అని అడుగుతున్నాను. ఆమె ఆయన్ని వెంబడిస్తూ 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 ఒక దినాన్న ప్రాణము లోపల పరిశుద్ధాత్మను పొందుకుని దేవునికే మహిమ కలుగును గాక. ఆమె ఈరోజు ఆమెకి నిర్ణయించినటువంటి గొప్ప నిత్యత్వంలో ఆమె ఉందని నేను నమ్ముతున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడున్నావు నువ్వు? నువ్వు దేవుని కుమార్తెవని, క్రైస్తవుని చెప్పుకుంటూ నువ్వెక్కడున్నావు? ఆమె ఆయనతో పాటు వివాహంలో ఉంది. నువ్వు ఉంటున్నావా? నేను అడుగుతున్నాను, ఎంతమంది బైబిల్ దగ్గర ఉన్నారు? పెళ్లిలో కొన్ని జోకులు ఏంటి పాస్టర్ గారు? ఎందుకంటే పెళ్లి మీద ఉన్న జోకులు దేని మీద ఉండవండి, భలే భలే జోకులు. అయితే కొన్ని జోకులు వేసేసి నవ్వించేసి ఆదరాబేదరగా మరి భోజనాలు తినేసి వెళ్ళిపోవడానికి మేము రాలేదండి. కొంతమంది జీవితాలైనా కట్టబడాలి. హల్లెలూయా. కొన్ని జీవితాలైనా మార్పు చెందాలి.
ఎక్కడ నువ్వు సహోదరి? బైబిల్ దగ్గర కూర్చుంటున్నావా అని అడుగుతున్నాను నేను. దేవుని దగ్గర కూర్చుంటున్నావా అని అడుగుతున్నాను నేను. మరి పూర్వకాలపు క్రైస్తవుల గురించి ఈ గడియ వర్తమానికుడు ఒక మాట చెప్పాడండి. వారి రాత్రంతా ప్రార్థనలో ఉండేవారంటండి. సహోదరులు అందరూ కలిసి ఎక్కడో ఒక మూలకు వెళ్ళిపోయి రాత్రంతా ప్రార్థించి 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 ఆ తెల్లవారుజామున మరి లేకపోతే తెల్లవారిపోయిన తర్వాత గృహాల దగ్గరికి వచ్చి మరలా ఉదయమే ఆ యొక్క కాలకృత్యాలను తీర్చుకుని మొహాలు గడిగేసుకుని మరలా బైబిల్ దగ్గర కూర్చొని చదువుతూ ఉండేవారంట. సమయం దొరికినప్పుడల్లా మరి ప్రభువైన యేసుక్రీస్తు గురించి ప్రకటించడానికి సువార్తకు వెళ్ళేవారంట. ఈరోజు అలాంటి క్రైస్తవులు ఎక్కడా? అలాంటి పరిశుద్ధులు ఏరి? అయ్యో వేదన, దుఃఖము. ఓ యేసు ఎక్కడ ఉంది? బ్రదర్ నువ్వెక్కడున్నావు? ఓ క్రైస్తవుడా నువ్వెక్కడున్నావు? సహోదరి, క్రైస్తవ సహోదరి నువ్వెక్కడున్నావు? ఖాళీ లేదు పాస్టర్ గారు. దేవుడు నాకు జాబ్ ఇచ్చాడు, జాబును బట్టి నాకు ఖాళీ లేదు. ఓ నాకు అన్నీ ఉన్నాయి, ఖాళీ లేదు పాస్టర్ గారు. దేవుడు కూడా ఒక దినాన్ని నువ్వు ప్రార్థన చేయడానికి వస్తావు, మోకరించి ఏడ్చి ఒక రోజు వస్తుంది, అప్పుడు ఆయన కూడా అంటాడు నాకు కూడా ఖాళీ లేదు అంటాడు ఆయన. నేను చెప్పనా నువ్వు ఎక్కడున్నావో తెలుసా? కొన్నిసార్లు ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి మొబైల్ ఉన్నాయి. నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, 10 మంది 10 చోట్లకు వెళ్ళిపోయి మొబైల్ దగ్గర కూర్చుని రీల్స్లో బిజీగా ఉన్నారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు నామములో మారు మనసు పొంది వెళ్ళి యేసు పాదాల దగ్గర కూర్చోండి. మీరు బైబిల్లో మరీని చూస్తే ఎక్కడ చదివినా ఆమె యేసుక్రీస్తు పాదాల దగ్గరే కూర్చుందని రాయబడింది. కనుక ఆ యొక్క పాపాత్ములైన స్త్రీ ఆమె గురించి నేను మాట్లాడుతున్నాను. కనుక యేసు తల్లి అక్కడ ఉన్నాను. అయితే ఆమె గుర్తించింది ఆ సమస్యను. ఈరోజు సంఘములో సమస్యను, కుటుంబంలో సమస్యను కొంతమంది గుర్తిస్తారు, కొంతమంది గుర్తించరు. సమస్య గుర్తించాలి. ఈ మధ్యకాలంలో కూతురు ఏదో తేడా ఉందేటి గుర్తించరు అబ్బాయి. ఈ మధ్యకాలంలో అబ్బాయి ఏదో తేడాగా ఉంటున్నాడు, గుర్తించు. సమస్య గుర్తించు, లేకపోతే అది తీవ్రమై నీ కుటుంబానికి నష్టం తీసుకొస్తూ ఉంటుంది. కొంతమంది ఇంట్లోకి ఏ విధంగా వస్తున్నా ఏమీ మాట్లాడరు. ఎక్కడి నుంచి వస్తుంది ఏటి? ఏ అమ్మాయి నువ్వు హై స్కూల్కి వెళ్తున్నావు, కాలేజీకి వెళ్తున్నావు, ఇన్ని డబ్బులు ఎక్కడి నీకు? ఏ అబ్బాయి నీ వయసు పట్టుమని 15 సంవత్సరాలు లేదు కదా, నీకు ఈ డబ్బులు ఎక్కడి? ఎవరు ప్రశ్నించరు. ఒకప్పుడు బైకులు కొనేసేవారు అబ్బాయిలకి, ఇప్పుడు మొబైల్ కూడా కొనేస్తున్నారు. 60-70 లక్ష ఎంత ఖరీదు ఉంటే అంత అది స్టేటస్ సింబల్గా మారిపోయింది మొబైల్. వాడు ఏమవుతున్నాడో ఏం చూస్తున్నాడో మరి కుటుంబం ఏమవుతుందో పట్టించుకోవట్లేదండి. ఎవరికి వాళ్ళు అది అలా చూసుకుంటా అలా చూసుకుంటా ఒక్కోసారి నెత్తికి దెబ్బలు ఎందుకో తెలుసా? గడపలు తగిలేస్తున్నాయి, ఆ పై దారపు గమ్ములు తగిలేస్తున్నాయి. వంటగదిలో కూడా మొబైల్, క్షమించండి బాత్రూంలో కూడా మొబైల్ వాడేస్తున్నారు. ఇంక యేసు దగ్గర ఎక్కడ కూర్చుంటారు? సమస్యను ఎందుకు గుర్తిస్తారు? అయితే ఆమె ఆయన పాదాల దగ్గర కూర్చోవడం మాత్రమే కాదు, కానీ ఆమె ఏం చేస్తుందో తెలుసా? సమస్య ఏమిటో గుర్తిస్తా ఉన్నది. ఈరోజు ఒక చక్కటి గృహిణిగా నీ కుటుంబంలో సమస్య ఏంటో గుర్తించు. ఎందుకు భర్త అలాగున్నాడు, ఎందుకు భార్య అలాగుంది, ఎందుకు బిడ్డలు అలాగున్నారు, గుర్తించవయ్యా సమస్యను, గుర్తించవమ్మా సమస్యను. ఇదిగో నూతనంగా మరి వివాహం చేసుకోబోతున్నటువంటి లేకపోతే జతపరచబడబోతున్నటువంటి బిడ్డలకి నేను సలహా ఇస్తా ఉన్నాను. సమస్యను గుర్తించండి. ఎప్పుడు కూడా సమస్యను గుర్తించండి. అక్కడ మరి వివాహం జరిగిపోవడమే గొప్ప కాదు, కానీ సమస్య ఏమిటో గుర్తించాలి. సమస్యను గుర్తించింది ఆమె. దేవుని పిల్లలారా, సమస్యను గుర్తించి ఇది ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఈమె సొంత ప్రయత్నాలు చేయట్లేదు, కానీ నేరుగా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి తీసుకెళ్ళిపోయింది వార్త. హల్లెలూయా. ద్రాక్షారసం లేదయ్యా, అక్కడ ఎన్నో ఉన్నాయి, కానీ ఒక్క ద్రాక్షారసం గురించే మాట్లాడుతున్నారు. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, మదర్ లేక ఉమెన్, ఓ స్త్రీ, నా సమయం ఇంకా రాలేదన్నాడు ఆయన. కానీ అప్పుడు ఆమె ఏమంటుందంటే పరిచారికులు పిలిచి, అబ్బాయి ఆయన చెప్పింది ఓకే, ఆయన చెప్పిన దానికి నేను లోబడుతున్నాను, అయితే ఆయన ఏం చెప్తాడో దాన్ని బట్టే మీరు చేయండి. అక్కడ పని చేస్తున్నటువంటి పరిచారికులతో చెప్తుంది, ఆయన మీతో చెప్పింది
చెయ్యండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు గుర్తొచ్చాడు? అదేం రాయబడిందంటే, ద్రాక్షారసం. ఆ పెళ్ళిలో ఏమైపోయింది చెప్పండి? ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అనగా ప్రత్యక్షత, ద్రాక్షారసం అనగా ప్రేమ. హల్లెలూయా. ద్రాక్షారసం అనగా ప్రత్యక్షత, ద్రాక్షారసం అనగా ప్రేమ ఉంది. ఇదిగో అదంతా తరిగిపోయేదాకా చాలా మంది చూసుకోరు. ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది, కానీ తరిగిపోయింది. మరి చూసుకోవట్లేదు, ఎవరు కూడా గమనించట్లేదు. అన్నీ తరిగిపోయేదాకా చాలా మంది గమనించరండి. ఒక పాట ఉంటుంది, మీకు తెలుసో లేదో నాకు తెలియదు. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము. హల్లెలూయా. ముడతలన్నీ వచ్చాక, బొగ్గలన్నీ లోపలికి పోయాక, చెరుకు గెడలాగా, హల్లెలూయా, చెరుకు తుక్కులాగా అయిపోయాక కర్రం వేసుకుని చెయ్యాలని ఉంది, పాడాలని ఉంది, చదవాలని ఉంది. అవదో పోయేదాకా ఎందుకప్ప? క్షమించండి, వీడు ఓపిక అయిపోయేదాకా భార్య లెక్క చేయడు. ఈమె అందం తరిగిపోయేదాకా భర్తలు లెక్క చేయదు, కుటుంబాలు లెక్క చేయరు, తల్లిదండ్రులు లెక్క చేయరు. మరి భార్య భర్తలు, మరి దేవుని పిల్లలు కాపరు లెక్క చేయరు, సంఘాలు లెక్క చేయరు. అయిపోయేదాకా, అయిపోయిన తర్వాత ఊరికే మరి గుండెలు బాదుకుంటూ ఉంటారండి. నేను ఒకటే చెప్తున్నాను, సహోదరుడా సహోదరి, సమస్య అంతా ఏర్పడేదాకా నువ్వు ఆగొద్దు. నీ కుటుంబంలోనికి ఒత్తిడి వచ్చేదాకా ఆగొద్దు. ఇదిగో ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇదిగో ఆ ద్రాక్షరసం ఇంకా ఉంటుండగానే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మన కుటుంబాన్ని కట్టుకోవాలని ప్రేమతో మనం చేస్తా ఉన్నాం. ద్రాక్షరసం అయిపోయిందంట. దే హ్యావ్ నో వైన్. అక్కడ రాయబడింది ఇంగ్లీష్లో చక్కగా మాట. దే హ్యావ్ నో వైన్. ద్రాక్షరసం అయిపోయింది, ప్రేమ అయిపోయింది, ప్రత్యక్షత లేదు. కుటుంబ ప్రార్థనలు అయిపోయినాయి, భక్తి జీవితాలు ఆగిపోయినాయి. పాత పురాతన పద్ధతిలో భక్తి లేదు, పురాతన విధానాల్లో ఈరోజు కూటాలు జరగట్లేదు. పెళ్ళంటే అయిపోయిన తర్వాత డ్యాన్సులు, మందులు, విందులు. నేను అవుటర్స్ గురించి మాట్లాడట్లేదు, క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. క్రైస్తవ పెళ్లిలో సినిమా పాటలకి డ్యాన్సులు వేస్తే క్రైస్తవులారా, దేవుడు తీర్పులో మిమ్మల్ని లెక్కడుగుతాడు. ఎవరు ప్రోత్సహించాలని వీల్లేదు. ఒకవేళ అలాంటివి జరిగితే స్టేజ్ దిగి వెళ్ళిపోతాం మేము. మా పెళ్లిలో ఎలా చేయం అలాంటివి. ఒక్క సినిమా పాట కూడా ఎలా చేయం మేము. వస్తే రండి, లేకపోతే లేదు. మాకు వివాహాలు జరుగుతాయి, రోజు ఏదో పక్కన వివాహం జరుగుతూ ఉంటుంది. సినిమా పాటలు, సినిమా వేషాలు, అక్కడ మళ్ళీ అయిపోయిన తర్వాత ఈ వేషాలు, మందులు ఏమి ఉండవు. ఏ కార్యక్రమైనా ఇలాంటివి చాలా చోట్ల ఉంటా ఉన్నాయి దేవుని ప్రకారం. అయితే ఇదిగో చూడండి, అదేమిటో తెలుసా? వాక్యం లేకపోవడం, ద్రాక్షారసం అయిపోవడం, ప్రత్యక్షత లేకపోవడం, యేసు కార్యక్రమాలు తరిగిపోవడమై అయిపోతుందని చూసుకున్నారు కానీ, కార్యక్రమం అయిపోతుందని చూసుకున్నారు కానీ, ద్రాక్షారసం అయిపోయిందన్న సంగతి మర్చిపోతున్నారండి. ప్రియులారా, దేవుని ప్రజలారా, వెళ్ళిపోయాము, ఎప్పుడో బాప్తిసం పొందేశాము, ఏదో కొనసాగిపోతున్నాము, నాకు బాగానే ఉంది అని అనుకోకు. నీకు ద్రాక్షారసం లేదు, నీ భక్తి చాలా వెనకబడిపోయి ఉన్నావు. ఈ వివాహం అంటే ఒక స్వార్థ కూటం కంటే గొప్పది. హల్లెలూయా. అందరూ ఈరోజు వస్తారు, చక్కగా దొరుకుతారు, అన్ని చోట్ల నుంచి వస్తారు. ఇక్కడ చాలా చక్కగా వాక్యాన్ని వింటున్నాం. దైవజనులు చెప్పారు కదా, అయిన తర్వాత వెళ్దామని. మంచిది. ఇప్పుడు ద్రాక్షారసం అయిపోయింది. ఒకరోజు అలా ఆయన చెప్తా ఉంటాడు, ఏమే ముసలుడు అయిపోయిన తర్వాత అసలు పట్టించుకోలేదు నేను. ముసలుడు అయిపోయి బొగ్గలన్నీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి అంటాడు అలా ఆవిడతో, మా అమ్మ మాట నేను కొట్టేశాను, లేకపోతే వాళ్ళు మాట నుంచి పట్టించుకోలేదు, కనీసం నీకేమీ తెలియదు, ఏమీ చూడలేకపోయాను, ఇప్పుడు నువ్వే దిక్కయ్యావు నాకు. అప్పుడు దాకెందుకు? ఎన్ని అయిపోయి దాకెందుకు? నీ తల్లిదండ్రులు గౌరవించుకుంటూ, నీ వెనకాల ఉన్న వారితో ప్రేమగా ఉంటూనే నీ భార్య ఏమిటో నువ్వు గుర్తించాలి. హల్లెలూయా. భార్య దగ్గర సీరియస్గానే ఉండాలి, లేకపోతే కుదరదు అన్నట్టుగా ఉండకూడదు. ఇంకొచ్చేటప్పుడు వాతావరణం అంతా
చెడ్డగా తీసుకురాకూడదు. ఏమంటారు చెప్పండి? ఇంటి వాతావరణం అంతా చెడ్డగా మార్చేసుకోవాలా? లేదు. హల్లెలూయా. భర్త వస్తున్నాడంటే అయ్యి బాబు వచ్చేస్తున్నాడు రా బాబు అన్నట్టుగా, ఎక్కడ దొంగలు అక్కడ అన్నట్టుగా ఉండకూడదండి. అతడు ఇంటికి వస్తూ వస్తూ ప్రేమను మోసుకురావాలి. హల్లెలూయా. ఇంటికి వచ్చేటప్పటికి అయ్యి బాబు అది ఉందా, ఏమంటదో ఏటో, తలుపు తీస్తుందో తీదో అని భయపడుతూ భర్త రాకూడదు. అలాంటి ఒక దెయ్యం వలె తన భార్య ఇంటికాడ ఉండకూడదు. మరి నా భార్యను ఎప్పుడు చూస్తానా, నా భర్తను ఎప్పుడు కలుసుకుంటానా అని ఇరువురు కూడా ఆతృతగా, సంతోషంగా, ప్రేమగా ఉండాలి. అది ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా. హల్లెలూయా. ప్రేమ రోజు రోజుకి పెరగాలి కానీ తరిగిపోకూడదు. ఇక్కడ అలాగే ప్రేమ ఉంటుందని అనుకున్నాం. అబ్బాయి చక్రవర్తి ఉంటుందా? ఉంటుంది పాస్టర్ గారు. పెళ్లి కుమార్తె అడుగుదామా, అమ్మ ఉంటుందా ప్రేమ? చెప్పింది ఆవిడ కూడా. దేవునికి స్తోత్రం. తరిగిపోవడానికి వీలేదు. ద్రాక్షారసం తరిగిపోయిందా, అవమానం వస్తా జాగ్రత్త. దేవుని కార్యక్రమాలు తరిగిపోయినాయా, అవమానం వస్తా జాగ్రత్త. అయ్యగారు ఒక కోట పెట్టండి, పెడతామండి. పెద్ద ఇల్లు కట్టో, అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం, హల్లెలూయా, అన్నీ చేసుకున్న తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి పేదరికం వచ్చేస్తా చాలా మంది. ఎప్పుడురా బాబు పేదవాళ్ళు మీరు అయ్యగారి దగ్గర? నిజంగా పాస్టర్ గారు ఎలా జరిగిందంటే పెళ్ళి, ఎలా కట్టామంటే ఇల్లు చాలా కష్టమైపోయింది. మరి అంగులు ఆర్భాటాలు ఎక్కడవే, డబ్బులు ఎక్కడే? సేవకుల దగ్గర నీ పేదరికం అయిపోయి, నిలవలన్నీ తరిగిపోయి. అయ్యగారు కోట పెట్టండి కానీ 2 పాటలు 10 నిమిషాలు వాక్యం చెప్పండి. మా వాళ్ళు అందరూ భోజనానికి వచ్చేసారు. నాకు అలాంటి వాళ్ళు లేనందుకు చాలా సంతోషం. మా వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఆదివారం రారు. హల్లెలూయా. నాకు మరి యవ్వనస్తుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆదివారం నా బంధువులు రారు, వస్తే చర్చికి వచ్చేస్తారు. ఏ కార్యక్రమం ఆదివారం నన్ను పిలవరు, నేను వెళ్ళను. ఏ కూటమైన ఏదైనా వాక్యమే ప్రధానము. దేవుడి కార్యక్రమమే రోజు మా గృహాల్లో ఉండాలి, విశ్వాసిగా, సేవకుడిగా కూడా. కనుక మరి దేవుని కార్యక్రమాలు తరిగిపోవడం మాకు కుదరదు. కానీ అక్కడ ఏమైందంటే ద్రాక్షారసం తరిగిపోతా ఉంది. అయితే వెంటనే స్పందించు ఒక ఆమె, ఓ అయ్యా సార్ ద్రాక్షారసం అయిపోయింది. అయ్యా మీరు వెళ్ళి ఆయన మీతో ఏం చెప్పాడు అది చేయండి అయ్యా. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు ఆయన అన్నాడు ద్రాక్షారసం అయిపోయిందా, ఓకే హల్లెలూయా. మరి అర్జెంటుగా మరి మా శిష్యులు ఉన్నారు కాబట్టి ఈ 12 మందిని చాలా ఎలర్ట్గా త్వరగా వెళ్ళిపోండి. మీరు పలానా చోట ఉంటుంది, పలానా ఏరియాలో ఉంటుంది. కొన్ని ఏరియాల పేరు చెప్తారా? సీలోహులో ఉంటుంది, కరిమేల మీద ఉంటుంది, ఆ చుట్టుపక్కల ఏ ప్రాంతాల పేరు, హెబ్రోన్లో ఉంటుంది, షెకెంలో ఉంటుంది. వెళ్ళండి స్పీడ్గా, హరియప్ అని అలర్ట్ చేయలేదండి ఆయన. సృష్టికర్త అక్కడే ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏ ద్రాక్షారసం ఇవ్వబోతున్నాడంటే ఎన్నడూ రుచి చూడనటువంటి ఒక ద్రాక్షారసాన్ని వారి మధ్యలోనికి తీసుకురావాలనుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంటున్నాడు, యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉన్నాయి. హల్లెలూయా. 6 ఉన్నాయి. ఎందుకంటే 6 విధానాలు ఇవి. దేవుడు తన ప్రజలను శుద్ధి చేయడానికి 6 విధానాలు ఏర్పాటు చేశాడని చాలా మ్యారేజ్లో మీకు చెప్పాను. ప్రవక్తలు, మరి రాజులు, న్యాయాధిపతులు, శాస్త్రులు, జ్ఞానులు, న్యాయాధిపతులు, రాజులు, ఇలాగా జ్ఞానులు 6 విధానాల్ని ఇశ్రాయేల్ ప్రజలు శుద్ధి చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ దేన్ని బట్టి శుద్ధి అవ్వలేదు. 7వ వాడిగా ఆయనే వచ్చాడు అక్కడికి. ఈ 6 రాజధానులు అక్కడ ఉన్నాయి, 6 సంఘకాలాలు అక్కడే ఉన్నాయి, కానీ 6 ముద్రలు అక్కడే ఉన్నాయి, కానీ 7వ ముద్రగా ఆయన దిగి వస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు అర్జెంటుగా ఆ పాత్రల్ని నీళ్లతో నింపమన్నాడంట. హలో అయిపోయింది నీళ్లు కాదండి. అసలు ఒక విషయం చెప్పరా, పాదాలు కడుక్కునే ఒక్కడు లేడు అక్కడ. ఎందుకంటే ఈ మినిస్ట్రీ అయిపోయింది. ఈ పునాది పరిచర్య చాలా మట్టుకి అయ్యింది అక్కడ. ఒకవేళ ఇంకా ఎవరైనా వస్తుంటే పాదాలు కడుక్కోవడానికి నీరు అవైలబుల్గానే ఉంది. కానీ ఇప్పుడు పునాది కాదు ఇప్పుడు కావాల్సింది. హల్లెలూయా. ఇదిగో పాదాల పరిచర్య కాదు, ఇప్పుడు నోటికి అందించబడే కాలం ఇది. దేవుడికి స్తోత్రం కలుగుగాక.
మరి పాదశుద్ధి చేసుకునే సమయం కాదు, కానీ నోటికి ఏదో అందించబడే కాలం అది. దేవుని ప్రకారం ఆయన అన్నాడు నీళ్లతో నింపేయండి అన్నాడు. అయ్యా అవ్వింది నీళ్లు కాదండి, ద్రాక్షరసం. ఓకే నాకు తెలుసు, నీళ్ళతో నింపండి. ఎవరో ప్రశ్నించలేదండి. కుష్ఠరోగులు ప్రశ్నించారా? 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, మీరు వెళ్ళండి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్తా ఉంటుంది కానీ స్వస్థత జరిగిపోయిందండి. కానీ ఇప్పుడు వీళ్ళెవరో ప్రశ్నించలేదు. నీళ్లతో అంచుల మట్టుకు నింపేశారు. అంచుల మట్టుకు నింపేశారు. అంచుల మట్టుకు నింపగానే దేవుని పిల్లలు ఏంటి సార్, ఒకవేళ ఎవరికి వారు అనుకున్న ఉండొచ్చు, ఇదిగో ఆఖరి మొగ్గిది, ఆఖరి పాత్ర ఇది, ఇదిగో ఒక 10 మందితో అయిపోతుంది, ఇంకా ఏం చేయబోతున్నారు, ఇది అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఇదిగో నీకు కూడా తలలు పట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఒత్తిడి వచ్చినప్పుడు యేసు మీ యొద్దనే ఉన్నాడు. మీరు ఆహ్వానిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మీ కుటుంబ ప్రతి సమస్యను తీరుస్తాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఆయన పిలవగానే నీళ్ళతో నింపమన్నాడు. అంచుల మట్టుకు నింపేశాడు దేవుని పిల్లలు. అంచుల మట్టుకు నింపిన తర్వాత ఇప్పుడు దేవుడు ఒక కార్యం చేయాలి. ఇది అది జరుగుతున్న వివాహం ఎప్పుడో తెలుసా? 3వ దినమున. ఏ దినమున? బైబిల్లో ప్రతి మాటకు మరి అర్థం ఉంది దేవుని పిల్లలారా. 3వ దినమున. హల్లెలూయా. ఇదిగో 3వ దినమున జరుగుతున్న వివాహానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆహ్వానం మరి ఆహ్వానించబడ్డాడు, వెళ్ళాడు ఆయన. ఈ కాలంలో కూడా 3వ దినాన జరిగే వివాహాల్లోనే ఆయన పెళ్లి కుమారుడుగా ఉన్నాడు. ఆయన లోదర కాలం దాటి వెస్లీ కాలం దాటి మరి పెంతెకొస్తు కాలంలో దేవుని పిల్లలారా, ఇదిగో పెంతెకొస్తు కాలాన్ని కూడా దాటి ఈ యొక్క బ్రైడ్ ఏజ్ లో ఆయన వివాహం చేసుకున్నాడు. ఆయన వధువుతో ఉన్నాడు. ఇప్పుడు 3వ దినమున 3 ఉద్యమాల తర్వాత ఆయన పెళ్లి కుమారుడుగా ఉన్నాడు. అంచులు పట్టుకు నింపాలి. ఏం చేయాలి ఇప్పుడు ప్రభు? అది నీరు. ఎస్, నీరే. కానీ అది నూతనంగా మారబోతుంది. మన కాలంలో బైబిల్ ఏమైంది చెప్పండి. ఇక్కడ వర్తమానం తెలిసిన వారు చెప్పండి. మన కాలంలో బైబిల్ ఏమైంది? క్రొత్త బైబిల్గా అయిపోయింది మనకి. హల్లెలూయా. రోజు చదువుతున్న బైబిలే క్రొత్త బైబిల్ అయింది. ఇప్పుడు రోజు త్రాగుతున్న నీరే ఏదో మారాల. హల్లెలూయా. ఇప్పుడు ఆయన దానికి ఏదో యాడ్ చేయాలి. ఏం యాడ్ చేస్తున్నాడు ఇప్పుడు? ఇదిగో ఆ యొక్క నీరుకి ఆయన కలర్ యాడ్ చేస్తున్నాడు. ఏమంటారు చెప్పండి? ఆ నీరుకి ఏం యాడ్ చేస్తున్నాడు చెప్పండి? కలర్ యాడ్ చేస్తా ఉన్నాడు ఆయన. అలా యాడ్ చేయకపోతే ఏదేని వనంలో అవ్వమ్మ కూడా మామూలుగా ఉన్నాడు. మరి ఆయన్ని ఆదాము పక్కటెముకలు తీసి స్త్రీగా నిర్మించి, హల్లెలూయా, ఏమేం చేశాడు? ఆదాము లోపల మాంసాన్ని యాడ్ చేశాడు. ఆదాము లోపల ఉన్నటువంటి ఎముకను యాడ్ చేశాడు. ఆదాము లోపల ఉన్న మాంసాన్ని యాడ్ చేశాడు. ఆదాము లోపల ఉన్నటువంటి నరాలన్నీ కూడా ఆ యొక్క రక్తాన్ని సమస్తాన్ని యాడ్ చేసి ఆదాము లోపల ఉన్నటువంటి ఆత్మను బయటకు తీసి ఆమెకి యాడ్ చేయగానే ఆమె దేవుని పిల్లలు ఇప్పుడు ఆదాముకి భార్య అయ్యింది. ఏది యాడ్ చేయకుండా ఆమె మామూలుగానే ఉంటుంది. ఆమె బయటకు రాదు. ఈ మామూలు నీరే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే కలర్ యాడ్ చేస్తా ఉన్నాడు. నిజంగా మన జీవితానికి కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? కలర్ యాడ్ చేయాలి. కలర్ ఏ కలర్ అనుకున్నా? గోళ్ళకేసే రంగు గోల్డ్ వేసుకోమని కాదు. కొంతమంది అద్భుతమైన పెయింటర్లు ఉంటారు. గోళ్ళకైరు కాళ్ళకి గోల్డ్కి అట్లా ఉంటారు. క్రైస్తవులకి గోల్డ్ రంగులు ఇవన్నీ ఉంటే మరి క్రైస్తవం ఎలాగో నాకు తెలియదు. ఆ యొక్క పాత పురాతన క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను దేవుని పిల్లలారా. మోడర్న్ క్రైస్తవులు వాక్యాన్ని నెరవేర్చకపోతే నాకు వారి ఇష్టం అది. కానీ మరి దేవుడు నీకు యాడ్ చేస్తాడు కలర్. జాగ్రత్త. హల్లెలూయా. చక్కటి కలర్ యాడ్ చేశాడంట. ఆయన అంటున్నాడు ఇప్పుడు మీరు ముంచి విందు ప్రధాని ఎదుగు తీసుకుని పోండి. ఏం ముంచాలయ్యా? ఆ నీరు ముంచి తీసుకెళ్తే ఏమవుతుంది అని వారి లోపల మేమాంస ఏర్పడినప్పటికీ కూడా వారెవరో మాట్లాడలేదు. ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. హల్లెలూయా. ఇప్పుడు ముంచి తీసుకెళ్ళండి అనగానే ఇప్పుడు ఆయన కలర్ యాడ్ చేశాడు. కలర్ యాడ్ చేస్తే సరిపోదండి. ఇప్పుడు ఆయన స్మెల్లో కూడా యాడ్ చేశాడు. స్మెల్ యాడ్ చేశాడా? అది ద్రాక్షారసం వలె, ఆ తాజా ద్రాక్షారసం వలె వాసన రాకపోతే లెక్క చేయరు కదా. కలర్ యాడ్ చేశాడు. దెన్ ఆయన స్మెల్ కూడా ఏర్పాటు చేశాడు. బైబిల్లో ఇస్సాకు అంటాడు యాకోబుని పట్టుకుని, ఇది నా కుమారుడు సువాసనే. హల్లెలూయా.
ఇది నా కుమారుడు వాసనే. దేవుడికి కూడా అలాంటి స్మెల్ వచ్చేవారు కావాలి. ఎలాంటి స్మెల్? ఈ పెళ్లిలో బయట చెట్లన్నీ కొట్టేసుకున్నవారు మాత్రం కాదండి. కొట్టుకుంటే కొట్టుకోండి, రాసుకుంటే రాసుకోండి, కానీ నువ్వు వాక్యపు స్మెల్ రావాలి. హల్లెలూయా. నువ్వు దేవుని స్మెల్ రావాలి. నిన్ను చూడగానే క్రైస్తవుడు అనుకోవాలి. ఇన్ని మెరుకులు తిప్పిన తర్వాత ఈవిడ ఎవరా ఇలాగున్నదా, క్రైస్తవుడు ఎలా చూడాలా, ఏంటి ఇలా ఉంది అనుకోకూడదు. నీకు ఎప్పుడైతే కలర్ యాడ్ చేయగానే నువ్వు నల్లగున్నా పర్లేదు, ఎర్రగున్నా పర్లేదు, పసుపుకున్నా పర్లేదు, ఏ కలర్లో ఉన్నా పర్లేదు, కానీ వాక్యపు కలర్ యాడ్ అవ్వాలి. ఈ శరీరం రంగుల కోసం అన్ని బ్యూటీ పార్లర్లు వెళ్ళిపోయి ఈ ముఖం ఏమన్నా మారిపోద్దంటే కాలిపోయిన ముఖంలో అయిపోద్ది అన్ని రాసిన తర్వాత. అవి వద్దు. మనకు కావాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు యాడ్ చేసే కలరు. హల్లెలూయా. కలరు నథింగ్ బట్ వర్డ్ ఆఫ్ గాడ్. అది వాక్యం మాత్రమే. స్మెల్ నథింగ్ బట్ వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు కలరు స్మెల్ యాడ్ చేస్తే సరిపోదండి. హల్లెలూయా. అదేమవ్వాలి? ఇప్పుడు టేస్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఆయన రుచిని యాడ్ కలపాలి. ఆయన ఆదాము దగ్గరికి ఎముకని తీసుకొచ్చేసి, ఇదేరా బాబు మీ ఆవిడంటే ఎముక, నేనేమైనా మంత్రాలు ఏమైనా నేర్చుకోవాలా డాడీ? లేకపోతే స్కెల్టన్ తీసుకొచ్చారనుకోండి, అయ్యి బాబు ఇదేంటో నాయన ఎలా పొందేటి, నేను చాలా జంతువులకి పేర్లు పెట్టాను కానీ ఏది ఎలా లేదు, ఇలాంటి తీసుకొచ్చేవాడు నాయన. లేదు లేదు, ఇప్పుడు అవ్వకు అన్నీ యాడ్ చేస్తూ ఉన్నాడు. అన్నీ యాడ్ చేసిన తర్వాత ఆమె సంపూర్ణమైన స్త్రీగా మారింది. ఇప్పుడు మరి దేవుడు కూడా ఆ వివాహంలో ఆ యొక్క మామూలు నీరుకి దేవుని పిల్లారా అది రుచికరంగా మారడానికి దానికి టేస్ట్ యాడ్ చేశాడు, దానికి కలర్ యాడ్ చేశాడు, దానికి స్మెల్ యాడ్ చేశాడు. ఇప్పుడు అది ఏమైందంటే విలువలతో కూడినటువంటి మధురమైన ద్రాక్షరసం. అది ఎక్కడి నుంచి వచ్చింది? హల్లెలూయా. ఏ దేశం నుంచి వచ్చింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ దేశం నుంచి వచ్చింది? ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడి నుంచి వచ్చింది. ఈయన ఏ ప్రాంతం నుంచి వచ్చారో ఆ ప్రాంతంలోంచే అది వచ్చిందని నేను నమ్ముతున్నాను. దేవుని ఎందుకంటే నేను సృష్టికర్త. ఏ దేని వనంలో లేకపోతే ఆది కాండంలో కలుగును గాక కలుగును గాక అని ఆయన మరి పలికితే కార్యాలు జరిగినప్పుడు అదే దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కార్యాలు చేయలేడా? ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ద్రాక్షరసము కలుగును గాక. అక్కడేమైంది? బలిష్ఠమైన దూతగా ఆయన దిగి వచ్చినప్పుడు అదేమైంది? స్పోకెన్ వర్డ్ ఆపరేట్ అయింది. అక్కడ మూడవ ఈడుపు జరుగుతూ ఉంది దేవుని ప్రకారం. ఎందుకంటే అది ముంచి తీసుకొని పోయిన వారికే తెలిసింది కానీ అందరికీ తెలియలేదంటే. ఎందుకంటే థర్డ్ ఫుల్ ఈజ్ నాట్ ఏ పబ్లిక్ షో, దిస్ పర్సనల్. హల్లెలూయా. కనుక ఆ యొక్క పలుకుబడిన మాట పరిచయం ఎలా జరిగింది, అది ఎందుకు జరిగింది, అది అందరికీ అర్థం అవట్లేదు దేవుని ప్రకారం. కానీ ఆయన ఎప్పుడైతే పలికాడు, ఇప్పుడు ముంచి విందు ప్రధాని ఎదుగు తీసుకుని పొండని చెప్పగానే అది మధురమైనటువంటి ద్రాక్షరసంగా మారిపోయింది. అది ఎవరు ఎన్నడూ రుచి చూడరు. ఎందుకంటే అది ఏ దేశం నుంచి వచ్చింది కాదు, అది భూమి మీద ఉన్న దేశాల నుంచి వచ్చింది కాదు, అది పైనుంచే దిగి వచ్చింది. ఎలా చెప్పగలం? మన్నా కురిపించలేదా దేవుడు? మన్నాను కురిపించిన దేవునికి ద్రాక్షరసం మహిమలోంచి రప్పించలేడు ఆయన. హల్లెలూయా. ద్రాక్షరసం పోయడం మొదలు పెట్టారంట. వెరీ టేస్టీ, వెరీ టేస్టీ. హల్లెలూయా. యేసుక్రీస్తు నీ జీవితానికి వాక్యాన్ని యాడ్ చేస్తే నీకు మారు మనసు లేదు, మారు మనసు యాడ్ చేశాడు అనుకో దేవుడు, నీకు బాగుంటావు. నువ్వు బాప్తిస్మం ఏర్పాటు చేస్తే పొందుతావు. ఆ యొక్క అపోస్తుల కార్యం 2:38 ప్రకారంగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నీకు బాప్తిస్మం యాడ్ చేస్తే నువ్వు మార్పు చెందావు, బాప్తిస్మం పొందుకున్నావు. ఆ తర్వాత మరి పెంతెకొస్తు పండుగ దినాన వారు పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి ఆ నిజమైన పరిశుద్ధాత్మను వీరు కూడా కలిగి ఉంటే హల్లెలూయా. అప్పుడు ఎలా ఉంటుంది ఆ జీవితం? ఆ యొక్క ప్రారంభ శిష్యులు ఆ గ్రామాల్లో వెళ్తున్నప్పుడు వీరు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగారు. ఎందుకంటే వారికి ఏదో యాడ్ చేయబడింది, మార్పు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ, అవన్నీ వారి జీవితంలో యాడ్ చేయబడ్డాయి దేవుని ప్రకారం. అడవి ఒలివ చెట్లు మనల్ని ఆయన అంటుకట్లేదా? మనం యాడ్ చేయలేదా దానికి? దేవుని స్తోత్రం కలుగుగాక. జగత్తుకు పునాది వేయబడుకునిపై గ్రంథములో అప్పుడు మన పేరుని రాయలేదా? హల్లెలూయా. చూడండి దేవుని ప్రకారం ఇక్కడ ఏం జరిగింది? మధురమైన ద్రాక్షరసంగా మారిపోయింది. ఇప్పుడు ముంచి విందు ప్రధాన ఎదుగు తీసుకుపోండి. ద్రాక్షరసం తాగుతున్న ప్రతి ఒక్కరూ ఇది మునుపున్న ద్రాక్షరసంలాగా లేదు. అప్పుడు
విందు ప్రధానం అంటున్నాడు. అక్కడ రాయబడింది కరెక్ట్గా, ప్రతి వాడు ఎనీ మ్యాన్, ప్రతి ఏజ్లో, ప్రతి కాలంలో 6 సంఘకాల 7 సంఘకాలు అనుకున్నాయి. ఎఫెససు, స్మరణ, పెర్గమ, తుయితైర, సార్డిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా, హల్లెలూయా, ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి ప్రతి వాడు మొదట మంచి ద్రాక్ష రసం పోస్తున్నాడు. జనులు ఏమై ఉన్నారంట, మత్తుగా ఉన్నప్పుడు, ఉద్యమంగా ఉన్నప్పుడు, జనులందరూ కూడా చక్కగా ఆనందంగా ఉన్నప్పుడు ఎవడో వచ్చి దానికి జబ్బు రసం పోస్తా ఉన్నాం. హల్లెలూయా, చెవులు ఉన్న వారు గుర్తించుదురుగా. మరి పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్న మాటలు గమనించిన దేవుని పిల్లారా, ఇదిగో ప్రతిసారి వారికి 2 రకాల చెట్లు అక్కడే ఉన్నాయి. మంచి ద్రాక్షరసం ఉంది, చెడు ద్రాక్షరసం ఉంది, జబ్బు కలిగించేది. మరి దాన్ని జాగ్రత్తగా ఆ ఓర్స్ అనే ఆ మాటను మనం చూస్తే అధ్వాన్నమైనటువంటి రసం అంటది. జనులు మత్తుగా ఉన్నప్పుడు చేసే ద్రాక్షరసం ఏంటంట, అధ్వానంగా ఉంటే ద్రాక్షరసం అంటది. ఏదైనా మనలో కూడా 2 చెట్లు ఉన్నాయి. మంచి చెట్ల తెలివించే వృక్షం ఉంది, జీవ వృక్షం ఉంది. ఇదిగో దేవుని పిల్లారా, ఇదిగో నిజమైన ద్రాక్షవల్లి ఉంది, కారు ద్రాక్షవల్లి ఉంది, మంచి ద్రాక్షవల్లి ఉంది, అడవి ద్రాక్షవల్లి ఉంది. అయితే ఈ ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చిందంటే, మంచి ద్రాక్షరసము, ఎన్నడూ రుచి చూడని ద్రాక్షరసము, పైనుండి దిగి వచ్చిన ద్రాక్షరసం ఇది. ఇప్పుడు వారికి అది చాలా అద్భుతంగా ఉంది. ఎవరిచ్చారయ్యా నీకు ఇది? ప్రతి వాడు మొదట మంచి ద్రాక్షరసం పోస్తారు. జనులు మత్తుగా ఉన్నప్పుడు, అందరూ జాగ్రత్తగా క్రిస్మస్ మూడ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి కవర్ ఇచ్చేసి కార్డు, ఏమండి నేను యేసుక్రీస్తు పుట్టలేదని చెప్పట్లేదు సుమా, సంతోషం, దేవుని స్తోత్రం కలుగును గాక, నేను కూడా చక్కగా దాన్ని నమ్ముతున్నాను. అయితే నీకు చెప్పేది ఏంటంటే, ఆ జనులు మత్తుగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఏదో పోసేస్తూ ఉంటారు ప్రజలు. మీకు అర్థమైందండి? మా చర్చ కాకపోతే నేను తీసుకోవాల్సిన పని లేదు, నాకు కానుక. యేసుక్రీస్తు పుట్టాడని అందరికీ చెప్తాను నేను. హల్లెలూయా. 10 ఇంటికి అంటించేసి వాళ్ళ దగ్గర కవర్ తీసేసుకుని డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకు దేవుడు నన్ను పిలవలేదు. జనులు మత్తుగా ఉన్నప్పుడు, హల్లెలూయా, ఇదిగో మార్టిన్ లూథర్ ఏం చేశాడు? నీతీకరణ వర్తమానం తీసుకొచ్చాడు. ఈ జనులు ఆ ఉత్సాహంలో ఉన్నారు, ఆ ఉద్యమంలో ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత మరలా జబ్బు రసాన్ని పోసారండి. పెంతెకొస్తు మరి ఆ యొక్క కాలిఫోర్నియా ప్రాంతంలో దేవుని పిల్లలు, అజూసా వీధిలో, లాస్ ఏంజల్స్ పట్టణంలో దేవుని పిల్లలు, విలియం సీమోన్ ద్వారా పరిశుద్ధాత్మ మరి దేవుడు పంపించాడు పరిశుద్ధాత్మని. పెంతెకొస్తు సంఘాలు వచ్చినాయి. పెంతెకొస్తు తండ్రులు చనిపోయిన తర్వాత జనులు మత్తుగా ఉన్నప్పుడు ఆ తర్వాత హై క్లైంబింగ్ పోస్ట్లో అన్నారు. ఏంటదే? నాకు అర్థం లేదు. ఏంటమ్మదే? హై క్లిస్ట్లో, లో క్లిస్ట్లో, ట్యాంక్ క్లిస్ట్లో, లాస్ట్లో ప్రైజ్లో అంటారు. ఇంకా గట్టిగా మాట్లాడితే హై క్లిస్ట్లో, హై క్లైంబింగ్ లోస్ట్లో. ఇదే జబురాసం అంటే. ఎవరు చెప్పండి? నీకు డ్రమ్ములు స్పీడ్గా ఉడికొట్టేస్తే పరిశుద్ధాత్మ వచ్చేస్తుందని. పరిశుద్ధాత్మ ఉందా లేదా? ఉంది. హల్లెలూయా. నిజమైన భాషలు ఉన్నాయి లేదా? ఉన్నాయి. కానీ ఇలాంటి దొంగ రకాల గురించి నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. కనుక జనులు మత్తుగా ఉన్నప్పుడు తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు పండగలు, తప్పుడు ఆచారాలు తీసుకొచ్చి వేసేసారండి. బైబిల్లో లేని ఆచారాలు, బైబిల్ లేని పండుగలు, బైబిల్ లేని బాప్తిసాలు తీసుకొచ్చేసి జనుల్ని జబ్బు చేసి పాడేశారు. అయితే ఇలాంటి జబ్బును తొలగించడానికి ఆయన దగ్గర ఉన్న ఏకైక ద్రాక్షరసము, మంచి ద్రాక్షరసము, హల్లెలూయా, ఆయన ఇచ్చాడు. ఆయన పోస్తున్నారు, శిష్యులు పోస్తా ఉన్నారు. దేవుని పిల్లారా, ఇది చాలా టేస్టీగా ఉంది. ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయంలో ఒక పుస్తకం ఉంది, మీరు చదువుకోండి. ప్రకటన 10:1 వెప్పబడిన పుస్తకం ఉంది. ఇదిగో అది నోటికి అందించబడతా ఉంది. అది తింటే తీయగా ఉంది. మరి కడుపుకు చేదుగా ఉంది. ఏమిటది? 7 ముద్రలు. హల్లెలూయా. ఈ గడియ వర్తమానము. ఆయన వచ్చి వారికి ద్రాక్ష రసాన్ని, పాదాల దగ్గర కాళ్ళు కడుక్కోవాల్సిన నీళ్ళని మార్చి, ఇదిగో పాదాల దగ్గర ఉండక్కర్లేదని, మరి పాదాల దగ్గర నుంచి విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆసనికరము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, తలరాయి ప్రేమ. అదే ఇప్పుడు పాదాల దగ్గర నుంచి నోటి దగ్గరికి తీసుకొచ్చాడు ఆయన. ఇది ఎన్నడూ రుచి చూడనటువంటి అద్భుతమైన ద్రాక్షరసము. ఏ దేశంలో కానీ ఎక్కడ ఏ భూమి మీద వచ్చిన ద్రాక్షరసం కాదు. అది పలుకబడిన మాట ద్వారా వచ్చినటువంటి అద్భుతమైన ప్రత్యక్షత లేకపోతే కుటుంబాలు పాడైపోతుంది. దేవుని పిల్లారా, ద్రాక్షరసం లేకపోతే, యేసు లేకపోతే, యేసును గుర్తించకపోతే సమస్యలు ఏర్పడతాయి. ఇదిగో వివాహం చేసుకోబోతున్న బిడ్డలారా, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, మీ జీవితంలోనికి యేసును ఆహ్వానించండి. ఆహ్వానించి ద్రాక్షరసం అయిపోకుండా, ప్రేమ అయిపోకుండా, ప్రత్యక్షత అయిపోకుండా, ప్రతి దినము రీఫిల్ చేసుకుంటూ, దినదినము మరి ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తూ మీరు బ్రతకండి. ఏదైనా సమస్యలు రావచ్చు, యేసును రంగం మీదకి ఆహ్వానించండి. నావలో యేసుంటే సమస్యలు వచ్చినాయి, కానీ ఆయన్ని వారు లేపారు పైకి. యేసును రంగం మీదకి ఆహ్వానించారు. ఇందాక దేవదేవుడు చక్కటి మాటలు గుర్తు చేశారు. ఆ దేవదేవుడు చక్కటి మాటలు గుర్తు చేశారు.
ఏదైనా సమస్య వచ్చినప్పుడు యేసును రంగం మీదకి ఆహ్వానించండి. మరలా ఆయన ఎన్నడూ రుచి చూడనటువంటి ద్రాక్షరసాన్ని పోసి మీ జీవితాలు మధురంగా మార్చాడు. గ్రేట్ మ్యారేజ్గా మీ మ్యారేజ్ ఉంటుంది. గొర్రె పిల్ల వివాహంగా మీ వివాహం ఉండబోతుంది. గాడ్ బ్లెస్ యూ. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించాల్సిందిగా. థ్యాంక్ యూ సో మచ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు చక్కని విషయాలు వాక్యముల నుండి మనం విన్నాము. దైవజన్ని దీవించి ఆస్వాదించును గాక. కుటుంబాన్ని పరిచర్యను ఇంకా బహుబలంగా దేవుడు దీవించినట్లు గాక. సమయం కాలాతీతం అవుతుంది కనుక మనం త్వరగానే వివాహ కార్యక్రమాలకు వెళ్దాము. ఎందుకంటే మనం భోజనాల మీద ప్రాముఖ్యత పెడతాము, లేకపోతే ఇతర కార్యక్రమాల మీద మనం ప్రాముఖ్యత పెడతాం. కానీ వివాహానికి కావలసిన ముఖ్యంగా వాక్యమై ఉన్నది. ఆ రోజు అన్నిటి మీద ప్రాముఖ్యత పెట్టారు వాళ్ళు. అయితే అవన్నీ కూడా అయిపోయాయి. కానీ ఎప్పుడైతే మరలా యేసు రంగం మీదకి వచ్చాడో దేవుడు అన్ని కూడా నింపేశాడు. ఈరోజు ఎందుకు అనేక కుటుంబ వ్యవస్థ అంతా కూడా అసంపూర్ణంగా ఉందంటే యేసు లేక, ఆ యొక్క ఉద్దేశం లేక, పరిశుద్ధాత్మ లేక ఆ కుటుంబంలో అనేక గందరగోళం అనేది ఏర్పడుతూ ఉంది. అయితే మన కుటుంబాలలో ఎల్లప్పుడూ యేసును ఉంచాలి. ప్రప్రథముడుగా యేసుని మన మధ్యలో ఉంచినప్పుడు ఖచ్చితంగా ఆయనే మనల్ని మధురముగా మారుస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఆత్మ సంబంధముగా ఈరోజు కూడా సంఘమును మధురంగా ఉంచడానికి, మత్తులో పెట్టడానికి కాదు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఒక స్త్రీ ఉన్నది, సంఘాన్ని మత్తులోకి తీసుకువెళ్ళింది. ఆచారాల చేత, సాంప్రదాయాల చేత, కల్పనా కథల చేత ఆమె మత్తులోకి తీసుకువెళ్ళినప్పుడు ఆ మత్తులో నుంచి విడిపించడానికి యేసుని కలిగినటువంటి ఒక వ్యక్తి ఆ బబులోను ఆచారాల్లోంచి బయటికి రమ్మని పిలిచాడు. ఆయన 7వ దూత విలియం బ్రానమై ఉన్నాడు. అప్పుడు ఈ కాలంలో ఒక మంచి ద్రాక్షరసమును, పరిపూర్ణమైన వాక్యమును, ఆ ఆది అపోస్తుల కాలంలో ఎలాంటి పరిపూర్ణమైన వాక్యం ఉన్నదో ఇప్పుడు కూడా అంతే పరిపూర్ణమైన వాక్యము ఈ చివరి దినాల్లో గొప్ప విమోచన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. తద్వారా మునుపున్నటువంటి ఆ యొక్క ఉద్యోగం కంటే కడపడి ఉద్యోగం